నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ఏపీని తన సొంత కంపెనీలాగా పాలించారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి తన అనుయాయులకు అలాగే తన సొంత సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు ఇచ్చారు అన్న వార్తలు అయితే ఇప్పటి వరకు విన్నా. ఈయన వంతు ఇలా ఉంటే ఇప్పుడు తన భార్య భారతి వంతు వచ్చేసరికి తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళను అగ్నిమాపక శాఖలో 60 మందిని అర్హత లేకుండా కూడా నియమించారు అన్న వార్తలు అయితే ఈరోజు వెలుగులోకి వచ్చాయి. మరి ఇదంతా కూడా గత 3 నెలల నుంచి జరుగుతుంది అన్నట్టయితే మరి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సిఫార్సు ఉంటే చాలు, అర్హత లేకున్నా కూడా మరి అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారో మనందరికీ తెలుసు. ఎంత దోపిడీ చేశారో, ఎంత అక్రమం అన్యాయం చేశారో తెలుసు. ఇంకా తన భార్య విషయానికి వచ్చేసరికి తను కూడా రాజకీయాల్లో జోక్యం ఉంది అని చెప్పి మొన్నటి వరకు మనం విన్నాం. కానీ రాజకీయాలే కాకుండా ఈ ప్రభుత్వ పదవులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఆవిడ జోక్యం చేసుకుందని చెప్పి ఈ రోజు అయితే వార్తలు వస్తున్నాయి. అగ్నిమాపక శాఖలో తన కింద పనిచేసే వాళ్ళని, తన ఇంట్లో వాళ్ళని 60 మంది అర్హత లేకుండా కూడా నియమించారు. ఇదంతా కేవలం సజ్జల అలాగే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి సిఫార్సు చేస్తేనే నియమించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? ఇప్పుడు చూస్తే అమ్మా, నువ్వు ఈ గత 5 ఏళ్ళుగా చూస్తే ఎప్పుడైతే ప్రజలు వచ్చి రాజశేఖర రెడ్డి ఏదో మంచి చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకా మంచి చేస్తాడని చెప్పి ఏదో సామెత చెప్పినట్టుగా పాలిచ్చే ఆవును కాదనుకుని దున్నపోతుని తెచ్చుకున్నట్టుగా అయిపోయింది. సో ఈ గత 5 ఏళ్ళుగా వీళ్ళు చేసిన దాష్టికాలు కానీ, వీళ్ళ దుర్మార్గాలు కానీ, అవినీతులు కానీ, అక్రమాలు కానీ, ఇంకా కోకొలలు అంటే ఇది పరాకాష్ట అనమాట. అంటే కేవలం వాళ్ళ సొంత జాగీర్లాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈవెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నా కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ సొంత జాగీర్లాగా వాళ్ళ ఇష్టానుసారం ఏ విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ కొనసాగిందమ్మా. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ రైల్వేస్లో పనిచేసే వాళ్ళని, లేకపోతే ఐఆర్ఎస్ వాళ్ళని, లేకపోతే వివిధ మిలిటరీలకు సంబంధించిన వాళ్ళని, నేవీకి సంబంధించిన వాళ్ళని, ఈ విధంగా వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకి అనుమాయులుగా ఉండే వాళ్ళని, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళని, వాళ్ళ యొక్క అవినీతికి వత్తాసగా ఉండి వీళ్ళు చెప్పినట్టుగా ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్న వాళ్ళందరినీ కూడా వేసుకుని రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ విధంగా జరిగింది. సో ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఆ యొక్క ధర్మారెడ్డి ఉన్నాడో, ధర్మారెడ్డి కూడా వాళ్ళ బంధువు. ప్లస్ అతను ఈ గవర్నమెంట్ వస్తే చాలు, రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కొడుకుకి సంబంధించిన గవర్నమెంట్ వస్తే ఇమీడియట్గా అక్కడి నుంచి సెంట్రల్ నుంచి డిప్యుటేషన్లో ఇటు వచ్చేస్తాడు. వచ్చేసేసి ఇంక వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. ఆ విధంగా చాలామంది ఉన్నారమ్మా. సో అదే రీతిని ఏ విధంగా ఈ 5 ఏళ్లలో వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా వ్యవస్థలో వాళ్ళ వర్గాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళకు వత్తాసుగా ఉండే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు తీసుకుని వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ అవినీతికి, అక్రమాలకి, దుర్మార్గాలకి చేదోడువాదులుగా ఉండే వాళ్ళని ఎటువంటి వాళ్ళని తీసుకున్నారు అన్నది మనం చూసాం. సో అన్నిటినీ మించి ఈరోజు ఇది ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈవెన్ వైఎస్ భారతి ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ ఉన్నారో, ఆవిడ తన ఇంట్లో పనిచేసే ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులను కూడా ఏదైతే ఈ అగ్నిమాపక దళం ఉందో, ఈ ఫైర్ సర్వీసెస్ ఉందో, ఆ డిపార్ట్మెంట్లో 60 మందిని నియమించడం జరిగింది. అదేంటి, ఎవరైతే తనకి ఒత్తాసుగా ఉండి అంతకుముందు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక్కసారిగా అతన్ని ఈ యొక్క అగ్నిమాపక దళానికి మార్చడం జరిగింది. సో మార్చిన తర్వాత తన స్వామి భక్తిని ఆ రోజున అక్కడుండగా నిరూపించుకున్నాడు. సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు గారిని ఏ విధంగా పుట్టినరోజుని కూడా చూడకుండా ఆయన బైపాస్ చేసుకున్న వ్యక్తిని ఆయన్ని ఇంట్లోంచి లేపుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు, ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు. సో ఆడిందే ఆటరా పాడిందే పాటరా, ఇటు సజ్జలు చెప్పినట్టుగాను, ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగాను ఏ విధంగా వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ ఒక కిరాయి గూండా ఏ విధంగా ప్రవర్తిస్తాడో, చమ్మంటే చమ్మంటాడు, కొట్టమంటాడు, ఆ విధంగా అంత ఉన్నతమైన ఆఫీసర్గా ఉన్న ఒక సునీల్ కుమార్ ఏ విధంగా ప్రవర్తించాడు చూసాం. ఆ తర్వాత కూడా అతన్ని ఈ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా వైఎస్ భారతి చెప్పినట్టుగా, వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పినట్టుగా కనీస అర్హతలు లేకుండా, కనీసం ఒక ఆ దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అవ్వకుండా కూడా, అంటే
ఈవెన్ ఫిట్నెస్ లెవెల్ లేని వాళ్ళకి కూడా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఈవిడ ఎవరికైతే చెబుతుందో, అవినాష్ ఎవరికైతే చెబుతుందో ఆ విధంగా ఇష్టారాజ్యం ప్రకారం అందరికీ కూడా హోమ్ గార్డుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంక ఈ విధంగా చూసుకుంటే ఇక మిగతా డిపార్ట్మెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, సో మిగతా వ్యవస్థల్లో ఈ విధంగా ఎంతమందిని వీళ్ళు ఈ విధంగా అక్రమంగా లోపలికి చేర్చారు, దూర్చారు అన్నది ఇంకా కూడా ఎంక్వైరీలో ఇంకా కూడా చాలా దిగ్భ్రాంతికరించే విషయాలు వస్తాయి. సరే, ఇంకా అంటే మీరు చెప్తున్నట్టు ఎన్నెన్ని వ్యవస్థల్లో ఇంకా ఎంతెంత మంది ఉన్నారో కూడా తెలియని అవునమ్మా. అలాగే ఎన్నికలు కూడా అమల్లో ఉండగా కొత్త ప్రభుత్వం ఏదో తెలియదు, ఎన్నికలు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు, ఏ పార్టీ గెలుస్తుందో కూడా తెలియదు. అలాంటి టైంలో కూడా మరి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో యూపీఎస్సీకి కూడా ఐఏఎస్ల గురించి లేఖ రాసిన పరిస్థితి మనం చూసాం. అంటే ప్రభుత్వం దిగిపోతుంది అనగా తన వాళ్ళని ఇలాంటి పదవుల్లో ఉంచటం, అలాగే ఇది ఇప్పుడు ఈ అగ్నిమాపక సేవకులు ఈ 60 మంది హోంగార్డులు ఎవరైతే వాళ్ళు కూడా 3 నెలల ముందే నియమించారు అని వార్తలు అయితే వస్తున్నాయి. సో ప్రభుత్వం దిగిపోతుంది అన్నప్పుడు ఇలా పదవుల్లో వాళ్ళని ఉంచటాన్ని ఆలోచన కూడా ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇది ఒక దుర్మార్గం ఆలోచనమ్మా. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధించిన వ్యవస్థలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉండాలి ఈ వ్యవస్థలో. అంటే ఉంటే రేపొద్దున్న అక్కడ బావుగారు చేసే ప్రతి పని కూడా వీళ్ళు ఒక వేగుల్లాగా వ్యవహరిస్తారు. అంటే ఒక ఏమంటారు దాన్ని, వీళ్ళకి ఇన్ఫార్మర్స్ లాగా. ఇన్ఫార్మర్స్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్లో టీడీపీ కూటమి గవర్నమెంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా వీళ్ళకి చేరవేర్చడానికి కొన్ని కీలకమైన పదవుల్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళ నిజంగానే ఆ దుస్సాహసాన్ని మనం అసలు ఏ విధంగా చూడాలో చూడండి. అంటే వాళ్ళు పోతా కూడా తన వాళ్ళని అక్కడ పెట్టిపోవాలనే ఒక దురాలోచన చూడండి. సో ఇవన్నీ కూడా చూస్తే వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు. ఇటు బ్రేవరీస్ కార్పొరేషన్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఆ యొక్క ఎంత పెద్ద స్కామ్ చేశారు. ఈ విధంగా ఒకటని కాదమ్మా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోకులరు. ఈవెన్ సాక్షిలో పనిచేసే ఎంప్లాయీస్ని కూడా ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఆ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సలహాదారులుగా కొంతమందిని, వివిధ విభాగాల్లో కూడా కొంతమందిని తీసుకొచ్చి, సో ఇటు వాళ్ళ పేపరు వాళ్ళ యొక్క టీవీలో పనిచేసిన వాళ్ళకు కూడా ఈ విధంగా జాబ్స్ క్రియేట్ చేసి, సో గవర్నమెంట్ నుంచి సాక్షి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జీతాలు ఇచ్చారన్నమాట. అంటే వీళ్ళ బరి తెగింపు చూడండి, ఏ విధంగా వీళ్ళు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు, ఏ విధంగా వీళ్ళు బరి తెగించారు, ఏ విధంగా ఈ విధంగా అడ్డదారులు దొక్కిన దానికి ఇవన్నీ కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంతవరకు నాకు తెలిసి దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత నీచంగా, ఇంత బరి తెగింపుతోటి తనకు కావాల్సిన అనుమాయులకి, తనకు కావాల్సిన బంధువులకి, తన వర్గం వాళ్ళకి ఈ విధంగా రాజకీయ ఆశ్రయం కల్పించిన వ్యక్తిని ఎక్కడా చూసుండం మనం. సో చూస్తే మీరు ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే వాళ్ళకి సంబంధించిన రాజకీయ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించినట్టే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఉందమ్మా వింత, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ మంది, అంటే చైనా తర్వాత మనదే కదమ్మా పెద్ద దేశం, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. అటువంటిది మన ప్రధానమంత్రికి కూడా ఇంతమంది సలహాదారులు లేరు. అటువంటిది ఈయనకి దగ్గర 50 నుంచి 60 సలహాదారులు. అంటే ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతను ఉపాధి కల్పించాడు, ఆశ్రయం కల్పించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. సో పోనీ ఈ 60 మందో 50 మందో ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడ్డారా? ప్రతీ నెల కూడా అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ తుగ్లక్ పరిపాలనతో, ఈ తుగ్లక్ వేసిన వేషాలతో బటన్ నొక్కుతా అని సంపద సృష్టించకుండా, ఉన్న ఇండస్ట్రీస్ని కాపాడకుండా, లేకపోతే బయట నుంచి ఇండస్ట్రీస్ తీసుకురాకుండా, అసలు సంపదను సృష్టించకుండా అక్కడ ఇక్కడ దోచుకొచ్చి అప్పులు చేసుకొచ్చి ఉన్న ఆస్తులన్నీ కుదవపెట్టి చేసినప్పుడు మళ్ళీ ఆ డబ్బులతోటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ సలహాదారులు ఉన్నారో వీళ్ళైతే ఈ విధంగా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంత దురదృష్టకరమమ్మా. అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఒక్కసారి చూడమ్మా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ముద్దులు పెట్టాడు, హగ్గులు ఇచ్చాడు, ఆలింగనాలు చేశాడు. కేవలం తన స్వార్థం కోసం, తను నమ్మిన వాళ్ళ కోసం ఎంత బరి తెగింపు విధానంతో చేశాడంటే ఈ బహుశా
ఇక మనం ఫ్యూచర్లో ఇటువంటి వాడిని చూడబోం కూడా. రైట్ సార్, మీరు చెప్తున్నట్టు ఒక సిఎస్ దగ్గర నుంచి ఒక డీజీపీ వరకు ఎవరు కూడా అంటే సీనియర్స్ని పక్కన పెట్టి అర్హత లేని వాళ్ళని సిఎస్గా నియమించుకున్నారు, డీజీపీగా నియమించుకున్నారు, తన సామాజిక వర్గం తన సొంత నియోజకవర్గం అయితే చాలు నియమించుకున్నారు అని చెప్పి మనం వార్తలు విన్నాం సార్. అలాగనే ఇప్పుడు చూసుకుంటే మరి అర్హత లేకున్నా కూడా 60 మందికి ఇచ్చారంటున్నారు. ఇలా ఎన్ని శాఖల్లో ఉన్నాయో ఎంతమంది నియమించారో కూడా అర్హత లేకుండా తెలియని పరిస్థితి. మరి కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ శాఖలన్నిటి కూడా ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉంటుందంటారు. 100% అమ్మా. ఇప్పటికే బాబు గారు రిజల్ట్ వచ్చిన మరో రోజు నుంచే కూడా ఆయన ఆల్రెడీ ఈజ్ ఆన్ ద జాబ్. ఆయన పని మొదలు పెట్టేశారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా చూశారు మీరు. అమరావతిలో ఏ విధంగా అవుతే అక్కడంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఒక ఆల్మోస్ట్ అంతా కూడా చెట్లు గిట్లు అన్నీ పెరిగిపోయి, చెత్త పెరిగిపోయి, ఎక్కడ పెడితే అక్కడ చండాలంగా తయారైంది, ఒక చిట్టడిలో తయారైంది. ఇప్పుడు దాని చూసాం మనం 80-90 మిషన్లు పెట్టి, జేసీబీలు పెట్టి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అమరావతిని పాడు చేశాడు, ఏ విధంగా దాన్ని పాడు పెట్టాడు అన్నది మనం చూసాం. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బిల్డింగ్స్, మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆగిపోయిన అన్నీ కూడా యాక్టివిటీ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఒక విజనరీ లీడర్కి ఒక ప్రిజనరీ లీడర్కి ఉన్న తేడా ఇక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సో విజనరీ ఇప్పుడు మన ఏదో సినిమాలో ఒక మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది, దిమాగ్ ఉన్నవాడు ప్రపంచం అంతా చూస్తారన్నాడు. ఆ విధంగా దిమాగ్ ఉన్నవాడేమో బాబు గారు అవుతే, వీడు ఎంతసేపు మ్యాడ్ ఫెలో, ఎంతసేపు మేము దోచుకున్నామా, దంచుకున్నామా, దాచుకున్నామా, వీళ్ళ స్వార్థం తప్పించి ప్రజల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఏ రోజు ఆలోచించలేదు వీళ్ళు. సో అదేవిధంగా ప్రజలు కూడా ఇకనైనా బుద్ధి తెచ్చుకుని కస్టోడియల్ గార్డెన్ ఎవరు, కస్టడీలో ఉండేవాడు ఎవడో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కస్టడీలో ఉండవలసిన వాడిని, కస్టడీలో ఉండి వచ్చిన వాడిని మన కస్టోడియల్గా గార్డెన్ తీసుకుంటే మనల్ని కస్టడీకి పంపించాడు. సో వాక్ స్వాతంత్రం లేదు, బయట తిరగలేము, గట్టిగా మాట్లాడలేము, ప్రతిపక్షాలకి అసలు వాయిస్ లేదు. ఏదైనా నిలదీస్తేనేమో ఇమీడియట్గా కేసులు, గొడవలు, కొట్లాట్లు. సామాన్యులు కూడా ఏదైనా ఒక పోస్ట్ చేసినా, ఒక వాట్సాప్లో చేసినా, లేకపోతే ఒక మీకు ఫేస్బుక్లో ఏదైనా పెట్టినా కూడా, ఈవెన్ ఎవరో పంపించింది ఫార్వర్డ్ చేసినందుకు కూడా ఒక రంగనాయక అనే ఆవిడని ఎంత యాగి చేశారు, ఆవిడకి సంబంధించిన శంకర విలాస్ హోటల్ని ఏ విధంగా లాగేసుకున్నారు, ఎంతమందిని వీళ్ళకి బలి అయిపోయారు అన్నది మనం చూసాం. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా కూడా ఓకే, మొన్న తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం, డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ద పబ్లిక్. కానీ ఇక మీదటైనా సరే ప్రజా జీవితంలోకి ఇటువంటి వ్యక్తులకి తావు ఇవ్వరాదు. అసలు ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు, అసలు ఇటువంటి వ్యక్తులకు ఓట్లు వేయకూడదు. అసలు వీళ్ళు అనర్హులు అన్నమాట. సో ఎప్పుడు కూడా ప్రిజనరీ ఎవరు, విజనరీ ఎవరు అన్నది కూడా ప్రజలు బాగానే తెలుసుకున్నారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. సో ఈ ప్రిజనరీ అన్నవాడు ఎప్పుడూ ప్రజల్లో ఉంటేనే మంచిది, అది రాష్ట్రానికి మంచిది, ప్రజలకి మంచిది. అలాగే కస్టడీలో ఉండవలసినోడు, కస్టడీలో ఉండొచ్చినోడు మనకి కస్టోడియల్ గార్డెన్గా ఉండడానికి అర్హుడు కాదు. రెండోది కస్టోడియల్ గార్డెన్గా మనకు ఉండడు. ఇప్పుడు చూశారు కదా ఎన్ని ప్రజల యొక్క ఆస్తులు, భూములు, పొలాలు, ఇళ్ళు ఎన్ని అన్యాగ్రతం అయిపోయినాయో మనం చూసాం. కాబట్టి సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రజలను కస్టడీకి తీసుకుంటారు, ప్రజల ఆస్తులను వాళ్ళ కస్టడీకి తీసుకుంటారు. కాబట్టి కస్టడీలో ఉండవలసిన ఎప్పుడు కస్టడీలో ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు ఇక ఫ్యూచర్లో అయినా సరే ఏ రోజుకైనా సరే ఈ యొక్క వీళ్ళకి రాజకీయంగా ఎటువంటి భిక్ష కూడా పెట్టకూడదు. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రిజనరీ మెంటాలిటీలో ఉంటారు కాబట్టి ప్రిజనరీగానే మిగిలిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.